రంగారెడ్డి జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో గురు పూజోత్సవ వేడుకల్లో భాగంగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు సిద్దాల బీరప్ప ఆధ్వర్యంలో ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో ప్రైవేటు టీచర్లు చాలా విలువైందన్నారు. ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలే ముందుకొచ్చి వారి టీచర్లను సన్మానించడం అభినందనీయమన్నారు. తెలంగాణ ఏర్పాటులో ప్రైవేటు టీచర్ల పాత్ర కీలకమని తెలిపారు. వారి సమస్యల పరిష్కారం కోసం తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గౌరవించడం అనేది చాలా సంతోషాన్ని కలిగించింది. ఇంతమంది టీచర్లు ఒక చోట రావటం, అందరు కలిసి ఉమ్మడిగా అందరినీ సత్కరించడం, ఇది చాలా సంతోషదాయకమైన పరిణామం. ఈ ట్రస్మా సభ్యులను ఈ సందర్భంగా నేను వారిని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, టీచర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. ఇప్పుడు నరేంద్ర విద్యాలయం ఏ రమేష్ అండ్ మూమెంట్ టు షాల్ బొకే తీసుకురావాల్సిన తొందరగా స్పెషల్ అనౌన్స్మెంట్. ఎవరికైనా తెలంగాణ రంగారెడ్డి జిల్లా తరఫు నుంచి ఈరోజు గురు పూజోత్సవం జరిగింది. నిజంగా ఈరోజు గురు పూజోత్సవం అనేది ఎలా గవర్నమెంట్ స్కూల్లో మాత్రమే జరుగుతుంది, గవర్నమెంట్ టీచర్లు. కానీ మా ఆలోచన ఏంటంటే ఈరోజు 60% ఆఫ్ ద పాపులేషన్ ఈరోజు బాధ్యత తీసుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు, ఏ గురువు అయినా పర్లేదు, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ కంపల్సరీ దాన్ని రెస్పాన్స్ ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ దగ్గర ఉంది. కాబట్టి అది లేనప్పుడు మేము ఈరోజు ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ట్రస్మా తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తరఫు నుంచి ప్రతి టీచర్కు మేము ఈరోజు తెలంగాణ మొత్తంలో మేము సన్మానం చేయడం జరుగుతుంది. అది ఎందుకంటే ప్రతి సన్మానం కూడా తన బాధ్యతను డబుల్ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి మేము గురు పూజోత్సవాన్ని ఒక బ్రహ్మాండంగా, ఒక అద్భుతంగా వాళ్ళ బాధ్యత పెరిగే విధంగా చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ట్రస్మా రంగారెడ్డి డిస్టిక్ ఆధ్వర్యంలో మరి గురు పూజోత్సవ కార్యక్రమం ఈరోజు మరి ఏపీఆర్ గార్డెన్లో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా రాష్ట్ర బాధ్యులు, అదేవిధంగా మిగతా గెస్ట్ రావడం జరిగింది. సో ఈ యొక్క గురు పూజోత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్ టీచర్ని సన్మానించుకోవాలనే ఉద్దేశంతో మా రంగారెడ్డి డిస్టిక్లో ఉన్న 300 మంది స్కూల్స్లో నుంచి బెస్ట్ టీచర్లను చూస్ చేసుకుంటూ మరి ప్రతి ఒక్క టీచర్ని కూడా ఈరోజు సన్మానించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా రాష్ట్ర బాధ్యులు అనుకోండి, బాధ్యులే అనుకోండి, లేకపోతే వచ్చిన గెస్ట్లు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాయితీ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ని కూడా ప్రభుత్వము ఈ యొక్క ఉపాధ్యాయులకు కల్పించాలి. ఎందుకంటే లేబర్కి ఏవైనా కాంట్రాక్ట్ లేబర్స్ కానీ మిగతా లేబర్స్ కూడా ఏవైనా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే వాళ్లకు 10 లక్షల రూపాయల బీమా ఉంది. అలాగే టీచర్లకు కూడా కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. కారణం ఏంటంటే మా బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల్లో ఒక స్టూడెంట్ ఖర్చు సగటున 20,000 రూపాయలు అవుతూ ఉంది. అదే ప్రభుత్వ పాఠశాలల్లో ఒక విద్యార్థికి అయ్యే ఖర్చు 95,000 రూపాయలు అవుతుంది. అంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఒక విద్యార్థికి అయ్యే ఖర్చులో బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల్లో 4 విద్యార్థులు చదువుకుంటారు. అయితే ఆ యొక్క ఫీజు తక్కువ ఉండడం వలన వచ్చిన ఫీజును ప్రకారంగానే శాలరీస్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళకు శాలరీస్ కూడా కొంచెం తక్కువ ఉంటాయి. ఈ మధ్యకాలంలో టీచర్ల కొరత చాలా ఎక్కువ ఏర్పడ్డది. టీచింగ్ వృత్తికి ఎవరు కూడా రావడం లేదు, ఇష్టపడి వాళ్ళు ఏదో బై ఛాన్స్గా వస్తున్నారు. కాబట్టి ప్రోత్సహించాలంటే ప్రభుత్వము ఇలాంటి టీచర్స్కి వెల్ఫేర్ యాక్టివిటీస్ని తీసుకొచ్చినట్లయితే అప్పుడు నాణ్యత కలిగినటువంటి టీచర్స్ ఈ యొక్క వృత్తికి వస్తారు, కెపాసిటీ ఉన్న టీచర్స్ వస్తారు. దానివలన నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్ పిల్లలకు అందుతుంది. అప్పుడు మన దేశం కూడా ఎక్కువ అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గురువులకు ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలను కల్పించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. ఇట్లు సాధుల మధుసూదన్, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు గురు పూజోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గురు పూజోత్సవం మనము సెప్టెంబర్ 5వ తేదీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం సందర్భంగా చేసుకుంటాము. అయితే అన్ని పాఠశాలల్లో కార్యక్రమాలు ఉండడం వలన ట్రస్మా ప్రతి జిల్లాలో కూడా జిల్లాల వారీగా అనుకూలమైనటువంటి సమయం చూసుకొని సెప్టెంబర్ 5 నుంచి మరి అక్టోబర్ 5వ తారీఖు వరకు అనుకూలంగా ఈ యొక్క గురు పూజోత్సవ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది ఉపాధ్యాయులు
మరి 300 స్కూల్స్ నుంచి కూడా ఎంపిక చేసి ఈ గురు పూజోత్సవ కార్యక్రమంలో సన్మానం చేయడం జరిగింది. మన సంస్కృతి ప్రకారం మనం మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటాము. ఆచార్యులను మనం గౌరవించుకునేటువంటి సంప్రదాయం మనది కాబట్టి దాన్ని నిలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలని చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సిద్దాల బీరప్ప, జనరల్ సెక్రటరీ గుల్షని, ట్రెజరర్ అయినటువంటి శ్రీనివాసరెడ్డి మరియు ఇతర కార్యవర్గ సభ్యులందరికీ రాష్ట్ర పక్షాన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. నేను సాదుల మధుసూదన్, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడిని. అయితే ట్రస్మా తరఫున ప్రభుత్వానికి ఉపాధ్యాయుల గురించి కొన్ని వినతి పత్రాలు మేము ఇవ్వడం జరిగింది. కొన్ని వాళ్ళకి వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయాలని చెప్పేసి జరిగింది. ఎందుకంటే దేశాన్ని రక్షించేవాడు సైనికుడు. సైనికులు ఎలాగైతే దేశాన్ని రక్షిస్తున్నారో దేశ నిర్మాణాన్ని చేసేటువంటి వాడు ఉపాధ్యాయుడు. అయితే దేశ భవిష్యత్ అనేది తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందన్న సంగతి మనందరికీ తెలుసు. కాబట్టి ఉపాధ్యాయులను కూడా సైనికులతో సమానంగా ఉచితంగా మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులకు జీతాలు తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి హెల్త్ కార్డులు, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యానికి సంబంధించి, వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ కార్డులు ప్రభుత్వం మంజూరు చేయాలని చెప్పేసి, అలాగే వాళ్ళకి ట్రావెల్స్ ఎక్కడైనా వాళ్ళు